గోల్డ్ మైన్స్ అనేవి ఉన్నాయి అనేది ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉండేటువంటి అంశం. ఇప్పుడు మనం అది చూడటానికి వచ్చాము. వెల్కమ్ టు పీడీటీవీ. మనం ఇప్పుడు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో రామగిరి మండలంలో ఉన్నాము. ఇది రామగిరి మండలం హెడ్ క్వార్టర్స్. ఇక్కడ గోల్డ్ మైన్స్ అనేవి ఉన్నాయి అనేది ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉండేటువంటి అంశం. ఇప్పుడు మనం అది చూడటానికి వచ్చాము. మీకు ఇక్కడ కనిపిస్తున్నదంతా గోల్డ్ మైన్ ఏరియా. గతంలో బ్రిటిష్ కాలం నాడు వాళ్ళు ఇక్కడ మైనింగ్ చేయటం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ దాదాపుగా 1100 అడుగుల వరకు మైనింగ్ చేశారని, ఆ తర్వాత సాయిల్ లూజ్ అవ్వటం వల్ల ఈ మట్టి పెళ్ళలు విరిగి పడటం, చాలామంది ఆ గుహల లోపల మైనింగ్ లోపల చనిపోయినటువంటి నేపథ్యంలో మైనింగ్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేశారు. 1994 వరకు కూడా దీంట్లో మైనింగ్ జరిగింది. ఆ తర్వాత దీన్ని క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి వైసీపీ సర్కార్ ఈ గనులను మరలా ఓపెన్ చేయించేటువంటి ప్రయత్నం చేస్తుంది. సాయిల్ లూజ్ అయినటువంటి నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే సూచనల మేరకు అలాగే ఆయన చొరవతోటి దీన్ని ఓపెన్ కాస్ట్ మైనింగ్గా చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు చొరవ తీసుకుని వీటిని మూసేసిన గనులను తవ్వించి ఇప్పుడు ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేసి దీన్ని పూర్తి స్థాయిలో మరలా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గనులు కనుక ఓపెన్ అయితే డైరెక్ట్గా 5,000 మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం ఉంది. ఇండైరెక్ట్గా కొన్ని వేల మందికి అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నది మూసివేయబడినటువంటి రామగిరి గోల్డ్ ఫీల్డ్. దీని లోపల అక్కడక్కడ చాలా గనులు ఉన్నాయి, మూసివేసినటువంటి గుట్టలు ఇలాంటివి చాలా ఉన్నాయి. మనం ప్రతిదీ చూస్తూ వస్తున్నాము. ఇప్పటికి 2-3 గుహలు చూసాము. ఇది నార్మల్గా ఉన్నటువంటి ఫీల్డు. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూద్దాం. స్థానికంగా గతంలో ఇక్కడ ఈ ఫీల్డ్స్లో పనిచేసిన వాళ్ళు ఎవరైనా మనకి ఇదే మండలం ఈ ఊరిలో కనిపిస్తే వాళ్ళను కూడా అడిగి తెలుసుకుందాం ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. వెళ్ళి చూద్దాం ఒకసారి మనం. లోకల్ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు ఆయన దాకా తీసుకుపోయినాం మేము. రానివయ్య మాకు ఎమ్మెల్యే ప్రతినిధి ఉన్నాడు కాబట్టి అక్కడ మాట్లాడదాం రాని అంటే వాళ్ళు స్క్రాపోల్లో వచ్చినారు. మేము పోయినాము 60-70 మంది కార్మికులందరూ. పోయిన తర్వాత ఎమ్మెల్యే గారు ఏం విషయం అంటే చెప్పినాను, అన్న మాకు ఇట్లా డ్యూస్ రావాలా, దీన్ని సెటిల్ చేస్తే మనము కట్ చేసుకొని పోయినా మాకేం అభ్యంతరం లేదు అంటే ఆయన ఒకటే అన్నాడు, నేను 50% భరిస్తా, వీళ్ళంతా మా కార్మికులు, ఎలక్షన్లు దగ్గరకు వస్తాయి, మాకు ఇష్యూ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయొద్దండి, మేము 50% భరిస్తాం, స్క్రాప్ వాళ్ళు 50% భరించండి అంటని చెప్పి ప్రకాష్ రెడ్డి అన్న వాళ్ళు ఎదురుగా అడిగినాడు.
వాళ్ళు ఏం చెప్పినారంటే మీ మైన్స్ ఒకటైతే మాకు అభ్యంతరం లేదన్నా, కానీ చిగురుగుంట బిస్సనాథం అక్కడ కూడా ఉన్నాయి సమస్యలు. కేజప్ వాళ్ళు ఆల్రెడీగా కట్ చేసుకొని వచ్చేసినారు. వాళ్ళు ఎవరు ఆడ ఫైట్ చేయలేదు పాపం. కార్మికులు ఎక్కడెక్కడో ఉంటారు, దాదాపు 10-20 ఏళ్ళ ఎక్కడెక్కడ వెళ్ళిపోయినారు, కట్ చేసుకొని వచ్చినారు. అది కూడా మోసమే. టెండర్ తీసుకొని వచ్చినారు, చేసేసినారు, అవి తెచ్చుకున్నారు, అమ్ముకున్నారు. మేము వీడికి వచ్చేసరికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినాం. ఎమ్మెల్యే ఆ మాట అన్నప్పుడు వీళ్ళు ఏమన్నారు, మీకైతే ఇచ్చేదానికి అభ్యంతరం లేదు, కానీ కాకపోతే చిగురుని బిస్సనాథం కూడా అడుగుతారన్న. సరే, మాకు చెప్పుకోకుండా సుప్రీంకోర్టులో ఇంకా కేసు ఇంకా కంప్లీట్ కాలే. నువ్వు తెచ్చుకోవాలంటే ఎక్కడ తెచ్చుకోవాలి స్క్రాప్ది? సుప్రీంకోర్టుకే పోవాలి. హైకోర్టుది అయిపోయింది. సుప్రీంకోర్టులో తెచ్చుకోకుండా హైకోర్టులో పోయి వాళ్ళు రాలేదంటని చెప్పి నువ్వు స్క్రాప్ టెండర్ తెచ్చుకున్నావు, అది అన్యాయము అంటని చెప్పి మేము కార్మికులు కొట్లాడినాం. ఆ ఎమ్మెల్యే ఏమన్నారు, సరేనా మాకు ఇన్ఫర్మేషన్ లేదంటున్నారు మా కార్మికులు, వాళ్ళకి టైం ఇవ్వండి, కేసు ఫైల్ చేస్తారు, ఒకవేళ స్టే వస్తే మీరు స్టాప్ చేయండి, కేసు బుక్ అయినా కూడా ఆ తర్వాత సెటిల్ అయ్యే వరకు ఉండాల్సి వస్తుంది అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పినారు. సరేలే అని మేము కేసు ఫైల్ చేసినాం. ఎప్పుడు సెప్టెంబర్ 6వ తారీఖు మేము కేసు ఫైల్ చేసినాం. 19వ తారీఖు కేసు రిజిస్టర్ అయింది కర్ణాటక హైకోర్టులో. రిజిస్టర్ అయినాక వీళ్ళు 3 నెలల వరకు రాలే. ఇక్కడ వాళ్ళకి తెలుసు ఇష్యూ ఏం జరుగుతుంది, వాళ్ళకు ఒక లాయర్ ఉంటాడు కదా ఆడ, ఆపోజిట్ లాయరు. వాళ్ళు మాట్లాడి అంతా 3 months అయిన తర్వాత మాకు స్టే రాలే, కేసు ఏం ఫైల్ అయింది. మేము వీటికి వచ్చిన తర్వాత వాళ్ళు యాక్చువల్గా చీఫ్ సెక్రటరీకి రాసినారు. ఏం రాసినారు వాళ్ళు, స్క్రాప్ వాళ్ళు, మేము రామగిరి మైన్స్దే 4,70,00,000 స్టేట్ దాంట్లో హైకోర్టులో డిపాజిట్ చేసినాం. అది కార్మికులు తీసుకుంటుందా మేనేజ్మెంట్ తీసుకుంటుందా మాకు సంబంధం లేదు. ఈ స్క్రాప్ డబ్బులు ఆ డిపాజిట్ చేసినాం. ఆ డిపాజిట్ చేసిన దానికి వడ్డిస్తారా, మాకే వడ్డీతో పాటు ఎన్నిక కట్టిస్తారా, లేదంటే స్క్రాప్ కట్ చేపిస్తారా అనేది చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఢిల్లీకి లెటర్ రాసినాడు. ఎమ్మెల్యే కూడా అదే అన్నాడు. అన్నప్పుడు మేము ఒకటే ఎమ్మెల్యేతో చెప్పినాం, మేము అక్కడ పోమన్నా, మేము గలాట్లు చేసే కార్మికులు కాదు, మేము మీరు ఎట్లయితే లీగల్గా కోర్టుకు పోయినారో మేము కూడా కోర్టు ద్వారా లీగల్గానే ఫైట్ చేస్తాం, కానీ మా కార్మికులు ఎవరు గలాట్లు చేసేవాళ్ళు లేరు. మా ఉద్దేశం ఏంది, రామగిరి గోల్డ్ మైన్స్ మళ్ళీ ఓపెన్ చేయాలి, ఈ ఏరియా బాగుపడాలి. రెండోది మా కార్మికులకు ఎవరికైనా డ్యూస్ రావాల్సిన డ్యూస్ ఇవ్వాలి. ఒకవేళ ఓపెన్ అయితే ఎవరో బాంబే వాళ్ళు టెండర్ వేసినారంట ఓపెనింగ్కి, వాళ్ళు వచ్చినా కూడా మా కార్మికుల పిల్లలు ఎవరైనా చదువుకుంటారు లోకల్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, లోకల్ వాళ్ళకి ఏదైనా కంపెనీ ఓపెన్ అయిందంటే 70% లోకల్ పీపుల్కి అంటున్నాడు. కాబట్టి ఆ బేస్ పైన ఆల్రెడీ మా వాళ్ళు పనిచేసినారు కాబట్టి దాంట్లో మా వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓపెన్ అయితే మా కార్మికులు 180 మంది పిల్లల్లో వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వాలి. ఇక ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదిగోండి ఒకటి, ఇది లోపలికి వెళ్ళేటువంటి గృహ, గోల్డ్ ఫీల్డ్లో ఇది ఒక గుహ. ప్రస్తుతం అయితే మనకు వాటర్ కనిపిస్తున్నాయి. సుమారుగా ఇది ఒక 1100 అడుగులు ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఉండేవాళ్ళు. సో ఇక్కడ ఉండేటువంటి రాళ్ళు కూడా కొద్దిగా రంగు డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే పెద్ద పెద్ద బండరాళ్ళు కనిపిస్తున్నాయి కదా, చూడండి. ఈ తెల్లగా ఉండేటువంటి రాళ్ళు కొంచెం కలర్ వేరియేషన్ ఉంది. ఇది ఈ రాయి ఇది చూస్తే ఇంకోండి ఎడ్జెస్లో కొంచెం కలర్ డిఫరెన్స్ కనిపిస్తుంది చూడండి. ఇది నార్మల్గా ఉండేటువంటి రాయి, ఇక్కడ మాత్రం కొంచెం కలర్ వేరుగా మెరుస్తూ ఉంది. సో ఇలాంటి చాలా రాళ్ళు ఇక్కడ చాలా ఉన్నాయి, అక్కడక్కడ కనిపిస్తున్నాయి. సో గతంలో ఇక్కడ మైనింగ్ అయితే చాలా భారీ ఎత్తున జరిగేదంట. ఒక నెలకి ఒక 50 నుంచి 70 కేజీల వరకు కూడా బంగారం తీసేవాళ్ళు అంట వీటి నుంచి. ప్రస్తుతానికైతే కంప్లీట్ క్లోజ్ చేశారు. దీన్ని ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేస్తేనే మరలా అవకాశాలు ఉన్నాయి అనేది స్థానికులు చెప్తున్నటువంటి అంశం. దీన్ని ప్రభుత్వం చొరవ తీసుకుని ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేయబోతుంది అనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం.